హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక. ఈరోజు మనం రాగి పిండితో సెట్ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు హడావుడి పడకుండా ఉదయాన్నే అప్పటికప్పుడు ఇలా రాగి పిండి సెట్ దోశలు వేయండి. చాలా రుచిగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు రాగి పిండి, 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మనకి పిండి కొంచెం గట్టిపడుతుందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందాం. మొత్తం మీద మనకి 1.5 కప్పు వాటర్ పడతాయండి. చూస్తున్నారు కదండి, పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి ముక్కల్లాగా వేసుకోండి. ఇందులోనే ఒక చిన్న టమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం క్యారెట్ తురుము, సన్నగా తురుముకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక 1/4 టీ స్పూన్ అందుకు జీలకర్ర వేసుకోండి. మీకు కావాలి అంటే ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. బాగా సన్నగా కట్ చేసుకుని, నేనైతే వేయలేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఇది ఇన్స్టెంట్ యాక్టివేషన్ అవ్వడం కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. చూస్తున్నారు కదండి, వెంటనే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఇన్స్టెంట్గా యాక్టివేషన్ అయిపోయింది. మీ దగ్గర వంట సోడా లేకపోతే కనుక ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇదేమీ లేకుండా కూడా మీకు సెట్ దోశ వేసుకోవచ్చు, కాకపోతే అంత సాఫ్ట్గా రావు. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకొని పెనం వేడైన తర్వాత గంటెతో ఇలా పోసుకోండి. ఈ దోశలు మందంగానే ఉండాలండి, మరీ పలుచగా ఉంటే బాగోదు. సెట్ దోశలు మందంగానే ఉండాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు మరో సైడ్కి టర్న్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సెట్ దోశ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలాగే పిండి మొత్తాన్ని కూడా దోశల్లాగా వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఎంత ఈజీగా వస్తున్నాయో దోశలన్నీ కూడా. ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా రాగి పిండితో హెల్తీగా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టపడేలా ఇలా దోశలు వేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. దీంట్లోకి కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ ఏదైనా బాగుంటుందండి కాంబినేషన్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.